చెప్తాడు మీరిద్దరు కూర్చొని రాసుకోండి, నేను టిఫిన్ పంపిస్తాను. అడ్డు తెప్పకండి. మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తున్నారని చూపించుకోవడానికి. ఐ టెస్ట్ చేశారండి, కళ్ళ ఆపరేషన్ చేస్తాము, ఒక డేట్ ఇస్తాము, అప్పుడు రండి అని ఫోన్ నెంబర్ తీసుకున్నారు. బాడీ చెకప్ చేశారు, హై బీపీ అది ఉందని మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చారు. భర్తరామ్ గారు చేయించారు. కళ్ళ ఆపరేషన్ కూడా 10,000 అవుతుంది అన్నారు. ఏం లేకుండా చేస్తామని చెప్పారు. హౌసింగ్ బోర్డ్ అండి, రాజమండ్రి. ఇక్కడ అరేకోర్ నుంచి పిల్లడికి ఎగ్గు ఉన్నాడని చూపించుకుంటా కూర్చోము. సాయం చూస్తున్నారు పర్లేదు. చూసారండి, ఇచ్చారండి. అవుతుందండి, 1520 రూపాయలు అవుతుందండి. బల్తాన్ని చేయించారు. చెప్పారండి మా పాపాల ఇంటికి. నేను బాగా చూసారు. హాల్ చూపించుకున్నాను, బాగా చూసారు, బాగా ఏర్పాటు చేశారు. అన్ని బాగా మందులు ఇచ్చారు. ఒక 3,000 2,000 అవుతుంది మందులు ఉంటే అవి బాగా చూసారు. పరశురామ్ అండి, పరశురామ్ చేయించారండి. చాలా సంతోషం, ఆయనకి మాకు సంతోషంగా ఉంది. ఈరోజు రాజమండ్రి నగరంలో పేదలకి అవసరార్థుల కోసం మార్గాని భరత్ ఫౌండేషన్ ద్వారా వివి గార్డెన్స్ నందు మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో మంది చుట్టుపక్కల నివాసులందరూ చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ మార్గాని భరత్ ఫౌండేషన్ ద్వారాగా అందిస్తున్న సేవలందరినీ కూడా వాళ్ళు ఒక తర్వాత ఒకరు పొందుతున్నారు. దీంట్లో ఈ మెగా మెడికల్ క్యాంప్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన విశేషం ఏంటంటే, ఎన్నో మెడికల్ క్యాంపులు ఇంతకాలం మన రాజమండ్రిలో చూస్తున్నాం. చాలా మంది వాళ్ళ సంస్థల ద్వారా కానీ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో మెడికల్ క్యాంపులు కండక్ట్ చేశారు. కానీ ఈ మెడికల్ క్యాంప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, జనరల్ క్యాంప్ తో పాటు అంటే కంటి చూపు పరీక్షలు, కంటి చూపు ఆపరేషన్ చేయించడం, లేకపోతే షుగర్ లెవెల్ ఎక్కడ దాకా తీసుకెళ్లారంటే ఏ మెడికల్ క్యాంప్ అయినా షుగర్ టెస్ట్, బీపీ టెస్టులు తప్ప వేరే దానికి సంబంధించి ఏ సర్జరీస్ కూడా సర్జరీకి మాత్రం ఎవరు టచ్ చేయాలి. సో ఇవాళ స్పెషల్ గా గ్యాస్ట్రాలజీ, అలాగే కిడ్నీస్ కి దానికి స్పెషలిస్ట్ వచ్చారు, గ్యాస్ట్రాలజీ స్పెషలిస్ట్ ఉన్నారు,
ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ ఉన్నారు, హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నారు, ప్రత్యేకించి చైల్డ్ స్పెషలిస్ట్ కూడా, పీడియాట్రిషియన్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. జనరల్ మరియు ఫిజిషియన్స్, సర్జరీ సెక్షన్స్ కూడా పెట్టడం ఈ మెగా మెడికల్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇది చేయాలి అంటే పెద్ద స్థాయిలో ఆలోచించుకొని చేయాల్సిన విషయం. దీనిలో మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ రావాలి, హై అండ్ సర్జన్స్ రావాలి, చాలా హై క్వాలిఫైడ్ డాక్టర్స్ రావాలి. కాబట్టి ఈ పెద్ద ఎత్తున చేసే మెగా క్యాంప్ కి ఆ స్థాయిలోనే ఇక్కడ డాక్టర్స్ పిలిపించడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఇది ఎంత పెద్ద ఎత్తున తీసుకోవడం అన్నది నాకు తెలిసి రాజమండ్రిలోనే ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసే విభాగంలో ప్రప్రదంగా ఇది మార్గాని భరత్ ఫౌండేషన్ ద్వారా జరిగిందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఎన్నో క్యాంప్స్ మేము చూస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు మేము కండక్ట్ చేసాం. కానీ దీనిలో ప్రత్యేకించి మాత్రం ఇన్ని రకాల సదుపాయాలు ఇవ్వడం, పేద ప్రజలకు ఒక హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే, గుండె టెస్ట్ చేయించుకోవాలంటే మీరు ఓపీ రాపించుకుంటేనే 1500 రూపాయలు, టెస్ట్ చేయించుకొని అన్ని బయటకు వచ్చేటప్పుడు కనీసం 5 నుండి 10,000 రూపాయలు కేవలం టెస్టుల గురించి మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది అందరికీ తెలుసు, నేను వెళ్ళినా నాకు కూడా అంతే ఖర్చు. అలాగే కిడ్నీ సెక్షన్ ఉంది, దానికి వెళ్ళినా కిడ్నీ స్కానింగ్ కానీ ఓపీలు కానీ అన్ని రాపించుకున్నా 5 నుండి 10,000 రూపాయలు. ఇవాళ 5,000 రూపాయలు స్కానింగ్ ఏదీ లేదు. మినిమం స్కానింగ్ కిడ్నీ లెక్కేసుకున్నా 3,000 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఖర్చుని పేద ప్రజల మీద భారాన్ని తగ్గించి మార్గాని భరత్ ఫౌండేషన్ తీసుకోవడం మాత్రం చాలా హర్షించదగ్గ విషయం. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు ఈ క్యాంపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 వరకు కొనసాగుతుంది. ఈ క్యాంపుని ప్రతి ఒక్కళ్ళు వచ్చి వినియోగించుకోవాలి. తద్వారాగా దీనికి అయ్యే ఖర్చు తర్వాత ఏదైతే ఆపరేషన్స్ కి చేయాలో అది కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ ద్వారాగా ఈ మార్గాని భరత్ ఫౌండేషన్ ద్వారాగా ఈ కొనసాగుతుంది. నిజంగా మేమందరం మార్గాని భరత్ ఫౌండేషన్ తరఫున చేపట్టిన ఈ కార్యక్రమానికి మార్గాని భరత్ రామ్ గారికి మరియు వారికి సహకరించిన అందరు సిబ్బంది కూడా మేము పేరు పేరున మా అందరి తరఫున షబ్బీర్ భాయ్, ఆర్య చిన్న గారు, మేము ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఉన్నారు. సో వీళ్ళందరి తరఫున మేము ప్రత్యేకించి మార్గాని భరత్ రామ్ గారికి మరియు మార్గాని భరత్ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.